గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈ వీడియోలో మనం తెలుగు అక్షరాలకు సంబంధించి గా అనే అక్షరాన్ని మనం నేర్చుకుందాం. గాతో పాటు గాలో ఉన్నటువంటి ఇతర అక్షరాలను కూడా నేర్చుకుందాం. చూడండి, ఈ మెటీరియల్తో నేను మీకు అక్షరాలు నేర్పిస్తున్నాను. మనకు మనసులో అక్షరాలు ఎలా ముద్రించబడుతున్నాయి, ఏ విధంగా ఎక్కువ రోజులు గుర్తుంచుకోవచ్చు, నేర్చుకున్న అక్షరాన్ని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని ఆధారంగా నేను ఈ విధంగా మెటీరియల్తో మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనము దీన్ని ఆంగ్ల అక్షరంలో సి అని పిలుస్తాము. ఈ సిని నేను తెలుగు అక్షరంగా మారుస్తాను. చూడండి, అంటే రొటేట్ చేయడం వల్ల అక్షరం యొక్క రూపం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది గా ఒత్తు అని మనం పిలుస్తాము. ఈ గా ఒత్తుకి కొద్దిగా తలకట్టు మనం యాడ్ చేద్దాం. తలకట్టు నేను ఇక్కడ కలిపేశాను. తలకట్టు పెట్టడం వల్ల అది గా అనే అక్షరంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ తలకట్టు తీసేసినట్లు చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే సీలాగా మనం చూసినట్లయితే ఇది రావొత్తు అని చెప్పుకోవచ్చు. ఇది రావొత్తు. తర్వాత ఈ సీని లేదా రావొత్తుని ఇలా రొటేట్ చేస్తే, అంటే గా ఒత్తుకి రివర్స్గా చేస్తే యు అనే అక్షరం మనకు కనిపిస్తూ ఉంది ఆంగ్లంలో అయితే. అదేవిధంగా దీన్ని తెలుగులో అయితే ఏమని పిలుస్తామంటే కొమ్ము అని పిలుస్తున్నాం. ఈ కొమ్ముని నేను కొమ్ము దీర్ఘంగా మారుస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ దీర్ఘాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈ కొమ్ము దీర్ఘం రెండు కలిస్తే కొమ్ము దీర్ఘంగా మనం చూడవచ్చు. కొమ్ము దీర్ఘాన్ని, ఈ కొమ్ముని దీర్ఘాన్ని మళ్ళీ వేరు చేశాను. ఇప్పుడు చూడండి, దీని పక్కన తీసుకుంటున్నాను. దీన్ని ఇలా రొటేట్ చేశాను. సికి ఆపోజిట్గా అనుకోవచ్చు. ఇదే దీర్ఘాన్ని మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం గమనించేటటువంటి అక్షరం ఏంటి అంటే అవ్వత్వం అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఇలా రాసిన తర్వాత ఇలా చేసినటువంటి అక్షరం ఏది అంటే అవ్వత్వము అని మనం చెప్పుకుంటాం. సో దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. చూసుకోండి. ఓకే, దీంట్లో మీరు నేర్చుకున్నటువంటి అక్షరాలను చూసినట్లయితే తెలుగు అక్షరాలు వస్తున్నాయి, ఆంగ్ల అక్షరాలు వస్తున్నాయి. కాబట్టి మీరు గమనించేది, ఫస్ట్ తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని కొమ్ము అనుకోవాలి, ఇంగ్లీష్లో నేర్చుకునే వాళ్ళు దీన్ని యు అనుకోవాలి. ఈ రెండు అక్షరాలు మనకు తెలిస్తే దీని ద్వారా వివిధ అక్షరాలను మనం సులభంగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.